ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజలు అందరూ కలిసి ఓటేసి నమ్మకంగా పని చేస్తుంది అని నాయకుడిని గెలిపించుకుంటారు. తర్వాత ఆ నాయకురాలో ఇద్దరు ముగ్గురికి మేలు చేకూరే విధంగా ఇద్దరు ముగ్గురిని వెంటేసుకొని ఆ రాజ్యమంతా తిరుక్కుంటూ ప్రజల సాధక బాధలు ఏం పట్టించుకోకుండా ప్రజలు ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ ఒక బ్రోకర్ని పెట్టి పనికొక రేటు పెట్టి ప్రజల్ని అట్లా ఇబ్బంది పెడతా ఉంటే ప్రజలు చేసేది ఏముండదు. ఎందుకంటే అత్యంత విలువైన అమూల్యమైన ఓటేసి గెలిపించుకున్న తర్వాత ఇక చేసేది ఏముండదు. కానీ ఒకటి మాత్రం ఉంటుంది, ఏం చేయాలంటే మళ్ళీ ఏదో ఎలక్షన్లను ఇంకేదో అని చెప్పి మనం గెలిపించుకున్న సదరు ప్రజాప్రతినిధురాలు లేదా ప్రజాప్రతినిధి మన దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మా అయ్యా నీకు ఓటేసే ఇంత బాధపడతా ఉన్నాం, నువ్వు చెప్పిన వీళ్ళకు ఓటేస్తే ఇక మేము ఇక్కడ ఈ రాజ్యంలో ఉండాల్సిన పరిస్థితి ఉందా అని అడిగే అవకాశం మనకు ఉంటుంది. అలాగే ఓటు కూడా మన అంతరాత్మ, మన ఇష్టానుసారంగా ఓటేయాలి తప్ప ప్రచార ఆర్భాటాలు ఎవరో చెప్పిండ్రను లేదా ఈ పార్టీ అనో మాత్రం ఓటేస్తే మనం గుండు కొట్టుకున్నట్టే. దయచేసి ఓటేసేటప్పుడు ఇష్టరీతిగా మన మనసు మనకేం చెప్తా ఉన్నది, మన కోసం ఎవరైతే పని చేయగలరు, మన కోసం ఎవరైతే త్యాగం చేయగలరు తన టైంని, మన కోసం ఎవరైతే ఏ రేటు పెట్టకుండా డబ్బులు వసూలు చేయకుండా బ్రోకర్లు లేకుండా ఇద్దరి ముగ్గురికే మేలు చేకూరని విధంగా మన కోసం ఎవరు పనిచేస్తారో వాళ్ళని గెలిపించుకునే అవకాశం మనకుంది, వాళ్ళకు ఓటేసే అవకాశం మనకుంది. ఇంకా చాలా ఎన్నికలు ఉన్నాయి. దయచేసి అప్రమత్తంగా ఉండి ఓటేసుకుంటే ఎలాంటి బాధలు ఉండవు. ఆలోచించండి.